గురుగారు తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుంది డిసెంబర్‌లో? ఒకవేళ వాళ్ళు ఎలాంటి పరిహారం చేయాల్సిన అవసరం ఉంటుందా? చాలా సంతోషంగా తల్లి. క్రితంలో మనం చెప్పుకున్నాము కన్యా విషయంలో. అలానే దీంట్లో కూడా. ఇదేంటి అనంటే తుల, మధ్యమాధికం. హ్మ్. కన్యా, తుల రెండిటిని కూడా మధ్యాధికంలో ఉంటాది కాబట్టి, వీరు ఎక్కువగా ఏ పని ఆచరిస్తూ ఉన్నా విఫలమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి తల్లి తులారాశి వారికి. కాకపోతే ఇంకొకటి ఏంటి అనంటే వీరికి ఇప్పుడు కొన్ని సందర్భాలు అంటే ఈ డిసెంబర్‌లో ఆదివారము, బుధవారము రోజున ఒక్కొక్కసారి వీళ్ళకేంటి అనంటే లక్ష్మీ కలిసొచ్చే వారం కింద మారుతుంది. ఓహ్! ఆదివారం, బుధవారం. బుధవారము. ఈ ఆది, బుధవారాలు 2 గూడా లక్ష్మీదేవి వారింటికి తలుపు తప్ తట్టి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే తల్లి వీరికేంటి అనంటే తలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే తలపోటు పెరగడాలు, మైగ్రేన్స్ రావడాలు, నరాలు చిట్లించడాలు ఇలాంటి కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి వారికి. తర్వాత ఇంకొకటి గూడా వచ్చేసేసంటే తల్లి సినీ రంగంలో ఉండేవారికి ఉన్నత ఫలితం రాకపోవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఉన్న ఫలితం రాకపోవచ్చు. ఈ వ్యాపార రంగంలో ఉండేవారికి కొద్దిగా స్వల్ప ఆదాయాన్ని చూపిస్తది. మితిమీరినట్టుగా చూపియదు. తర్వాత క్రీడా రంగంలో ఉండేవారికి గూడా ఏంటి అనంటే మధ్యమ స్థానంలో వెళ్తూ ఉంటారు. ఈ వ్యాపారం, ఉద్యోగాది కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగాలు వచ్చి చేతి వరకే వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి తల్లి. వీరికేంటంటే ఆరోగ్య సమస్యల కోసము ఉద్యోగం తొందరగా రావాలి అనంటే పరమేశ్వరుడికి 3 కిలోల పెరుగుతో ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకం చేస్తే రోగాలు తొలగిపోవడానికి, ఉద్యోగం రావడానికి కోసం ఉన్నతంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు. దీనివల్ల తులారాశి వారికి ఉన్నత భవిష్యత్ అనేది వస్తుంది తల్లి. మంచి చక్కటి పరిష్కారం చెప్పారు గురువుగారు. అంటే వాళ్ళు బాగున్నా, మధ్యలో ఉన్నా ముందు హెల్తే చూసుకోవాలి కాబట్టి హ్మ్. చాలా మంచిది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉంటుందో చెప్పండి గురువుగారు? పరిహారం కూడా. మా వృశ్చిక రాశి వారికి ఏంటి అనంటే డిసెంబర్‌లో అనుకున్న ఫలితాలు గూడా వాళ్ళు ఖచ్చితంగా కూర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి. రెండోది ఏంటి అనంటే భూ వివాదాల్లో ఉండేవారికి సమస్య నివారణ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత భార్యాభర్తల మధ్యలో ఉండే గొడవలు ఉంటాయి కదా! వాటి వల్ల ఒక సక్రమమైన దారిలో వచ్చే అవకాశం అయితే ఓహ్! ఉంది. ఈ దంపతులిద్దరూ గూడా దాంపత్య జీవితాన్ని కొనసాగించడం గూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటిదయ్యా అంటే ఇంటి వాళ్ళు మోసం చేసే అవకాశం అయితే ఉంది తల్లి. కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులు అంటే తెలిసిన వాళ్ళు. ఇంటి వాళ్ళు అంటే వంశంలో ఉండే చుట్టుపక్కల మనకు తెలిసిన మన మన వంశాధికులు అనుకుంటాం గదా! వాళ్ళ ద్వారా మోసపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొకటొచ్చేసి ఏంటంటే వ్యాపార రంగంలో, ఉద్యోగ, రాజకీయ, వ్యవసాయాధికంలో గూడా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే. అంటే వీళ్ళకి ఇంకా బెటర్‌గా ఉండాలి అంటే ఏం చేస్తే బావుంటుందంటారు వృశ్చిక రాశి అమ్మ వాళ్ళు? వీళ్ళు ఇంకా బెటర్‌గా ఉండాలి అనంటే ఏం లేదు తల్లి. ప్రతి శుక్రవారం రోజున ఏదైనా అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర కుంకుమార్చన జరిపిస్తే సరిపోతుంది తల్లి. ఓహ్! కానీ శ్రీచక్ర కుంకుమార్చన ప్రత్యేకం చాలా ఎప్పటికి. ప్రత్యేకమైంది. సో, వాళ్ళకి ఇంకా బావుండాలంటే మంచి పరిహారం చెప్పారు అవును. గురువుగారు. గురువుగారు తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది డిసెంబర్‌లో ఒకసారి చెప్పండి? ధనుసు రాశి వారికి తల్లి చెప్పాలి అనంటే మనకు ఈ వరసట్టి ఉన్నటువంటి రాశులన్నిటికి శని ప్రభావం బాగా ఉంది. ధనసు, మకర, కుంభ, మీన రాశుల వారికి. ఇక్కడ నుంచి మిగతా రాశుల వాళ్ళకి. ఓకే. ఒకటి ఏంటి అనంటే తొలగిపోయింది అనుకోవచ్చు, ఉన్నది అనుకోవచ్చు. అలా పరిస్థితి. హ్మ్. కాకపోతే ఏంటంటే ఉన్న వాటికన్నిటికంటే కొద్దిగా మెరుగ్గా ఉండేది ధనస్సు రాశి. కాకపోతే ఒకటేంటంటే ఈ ధనస్సు రాశి వారికి ధనుర్ధో ధనదైవతాః అన్నారు. హ్మ్. అంటే ధనురు అంటే ఇప్పుడు ప్రతి ఒక్క భగవంతుని చేతుల్లో ఉండేదేంటి తల్లి? ధనస్సు. ధనస్సు. సో ఏంటంటే వీరికి శత్రువుల భయం ఎక్కువ. ఈ ధనస్సు రాశి వారికి శత్రువులు ఎక్కువ మీద పడుతూ ఉంటారు. హుహు. అప్పులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ అప్పులు వాళ్ళందరూ వచ్చి వీళ్ళ మీద పడుతూ ఉంటారు ధనస్సుకి. కాకపోతే ఏంటి అనంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కాస్తంత బయటపడుతూ ఉంటాడు. అంతే తప్ప వేరే ఏం లేదు. సినీ, రాజకీయ, వ్యవసాయ, క్రీడాధికాలు తర్వాత ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండేవారికి మధ్యతరంగా నడుస్తుంది. హుహు. అనుకున్న ఫలితాన్నయితే చూపిచ్చదు. విన్నారా? కాపోతే వీరు మన ఎక్కువగా
హనుమంతుల వారికి చందనము అంటే సింధూరం వేస్తాము తెలుసా అవును. హనుమంతుల వారికి? అవును. సింధూరము ఆవు నెయ్యితో దాంట్లో పచ్చకర్పూరం కలిపి సింధూరం వెయ్యాలి. ఓకే. సింధూరంతో స్వామివారికి చందన సేవ చేస్తే వీళ్ళకు ఉండేటువంటి దోషాలు పోతాయి. ఎక్కువగా ఏంటి అనంటే ఈ భుజాలకు సంబంధించినటువంటి నొప్పులు బాగా పెరుగుతూ ఉంటాయి వారికి. ఓకే. ఇదొక్కటి హనుమంతుల వారికి చేస్తే దానికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా నివారణ అయ్యే అవకాశం కనిపిస్తుంది తల్లి. గురుగారు తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది? అలాగే పరిహారం కూడా సూచించండి గురుగారు. సంతోషంగా తల్లి. మకర రాశి వారికి ఏంటంటే తల్లి చాలా అద్భుతంగా ఉన్నది. కాకపోతే శని ప్రభావం ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా ఉండేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే వీరికి ఏంటి అనంటే చిన్న వేరే వ్యవస్థల్లో ఉండేసరికి కారాగ్రహంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఓహో! కారాగృహాలలోకి అంటే ఎవరో జైలు పాలయ్యే చేసిన అవకాశం. తప్పుకి హ్మ్. వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది. అనుకోకుండా అనుకోకుండా. ఓహ్! విన్నారా? అంతేకాకుండా రాజకీయ, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయాధికారులు ఏవైతే ఉన్నాయో వారికైతే ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంటారు. పంట కోసము ఎన్నో సంవత్సరాల నుంచి మన రైతులు ఎదురు చూసే లాభము కూడా ఇప్పుడు మకర రాశికి వచ్చే అవకాశం ఉంది పాడి పంటల్లో. ఓకే. మకర రాశి వాళ్ళకి మకర రాశి వారికి. ఇంకొకటి ఏంటంటే తల్లి వీరికి ఏంటి అని అంటే ఎక్కువగా నడుంకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఓహ్! వీరేం చేయాలి అంటే ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నేతి దీపము ఆయన దగ్గర పెడితే ఆ నడుంకి సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది తల్లి. మంగళవారం నెయ్యి దీపం మకర రాశి వాళ్ళు పెట్టాలి. పెట్టాలి. తర్వాత కుంభరాశి గురువు గారు, ఈ కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతోంది? అమ్మా ఈ కుంభరాశి వారికి ఏంటి అని అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ కుంభరాశిలో పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వ్యసనాకృతులు అవుతారు. వ్యసనాకృతులు అంటే ఇప్పుడు గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇతరుల బెట్టింగ్. అలాంటి వాటికి లొంగుతూ ఉంటారు. వాడు చిన్న వయసు అయినా సరే. మీరు గమనించారో లేదో క్రితంలో నేను ఒక చోటికెళ్తే 7వ తరగతి పిల్లవాడు చేతిలో సిగరెట్ పట్టుకొని తాగుతున్నాడు. హ్మ్. అంటే అలా సమాజము నడుస్తుంది. అలాంటి రీతిలో ఈ కుంభరాశి వారికి ఇప్పుడు ఆ ప్రభావం చాలా కనిపిస్తుంది. ఎక్కువగా ఉందంటారు ఈ ఎక్కువగా డిసెంబర్ నెల. ఉంది. తర్వాత వీరికి ఏంటి అనంటే కంఠానికి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి సినీ రంగంలో ఉండేవారు, క్రీడా రంగంలో ఉండేవారు, రాజకీయ, వ్యవసాయాల్లో, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉండేవారికైతే ఉన్నత అధికార యోగ్యత అయితే కనిపిస్తుంది తల్లి. ఓహ్! మంచిగా ఉందయితే. ఉన్నత అధికార యోగ్యత కనిపిస్తుంది. పైగా ఈ కుంభరాశి వారు ఇప్పుడు ఎలాగో సర్పంచ్ ఎలక్షన్స్ లాంటివి వస్తూ ఉన్నాయి కదా! ఈ ఎలక్షన్‌లో కుంభరాశి వారికి అధిష్టాన పీఠం కొట్టే అవకాశం అయితే ఉంది తల్లి. కుంభరాశి వాళ్ళకి అవకాశం ఉందంటారు. అవకాశం ఉంది. కాబట్టి వీరేంటి అనంటే వారికొచ్చే ఈ యొక్క కంఠవ్యాధి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి తొలగిపోవడాని కోసము వీరు నిత్యంగా పరమేశ్వరుల వారికి నవధాన్యాలతో అభిషేకం చేయాలి. శివునికి, శివుడికి, పరమశివునికి. పరమశివుడికి నవధాన్యాలతో అభిషేకం చేస్తే వారికి ఉండేటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి తల్లి. అంటే వీళ్ళు వ్యసనాలకు లోనవుతున్నారు కదా గురువు గారు. ఈ నవధాన్యాల అభిషేకంతోనేనా? లేకపోతే ఇంకేమైనా పరిహారం చెప్పగలుగుతారా? ఖచ్చితంగా తల్లి. ఈ వ్యసనాలకు లోనయ్యే వారు ఏం చేయాలి అనంటే అత్యంత ముఖ్యమైనది తులసీ దళాలు. తులసీ దళాలను తీసుకొని రాత్రిపూట నీళ్ళలో నానబెట్టి ఆ నానినటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర పోసేసి స్వామివారికి 54 ప్రదక్షిణలు చేయండి. ఓకే. అన్నారా? ఇలా చేస్తే ఎందుకు అనంటే సకల శరీరంలో ఉండేటువంటి రోగాలకు నిరోధక శక్తి ఇచ్చేటువంటిది ఆ తులసీ దేవత. హ్మ్. ఆయుర్వేదంలో చాలా వాటిల్లో తులసిని వాడుతూ ఉంటాము. అవునా? అందుకోసము ఈ తులసి నీళ్లు స్వామివారి పాదాల యందున అభిషేకించి స్వామివారి దగ్గర అభిషేకించిన తర్వాత మిగిలిన క్రతువులు ఏదైతే ఉన్నాయో అవి ఆచరిస్తే వీరు ఆ యొక్క వ్యసనాల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. గురువుగారు ఇక్కడ చిన్న అనుమానం.
పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయం ఇది కావచ్చు. ఒకవేళ వాళ్ళు చేయకపోయినా వాళ్ళు వృద్ధి చెందాలి అని తల్లిదండ్రులు చేసినా కొంతవరకైనా ఫలితం వస్తుంది. ఖచ్చితంగా తల్లిదండ్రులే చేయాలి, పిల్లలు కాదు. తల్లిదండ్రులే చేయాలి ఇప్పుడు నేను చెప్పిన పరిహారం. ఇప్పుడు చెప్పిన తల్లిదండ్రులే చేయాలి. ఓకే. చేయాలి. పిల్లవాడు ఎంత పెద్దవాడైనా సరే. హ్మ్. ఉన్నారా? తల్లిదండ్రులే ఆచరించాలి. ఓకే గురువుగారు. అంటే కొంచెం వివరంగా అడిగాను. పర్లేదు తల్లి. అలాగే ఇప్పుడు కుంభరాశి చూసాం. తర్వాత మీనరాశి వాళ్ళకి ఇదే ఇక రాశుల్లో కల్లా చివరి ఇది ఈ డిసెంబర్లో వాళ్ళకి ఎలా ఉండబోతుంది? చాలా కష్టాలతో ఉంటారు తల్లి. ఓ. ఈ మీనరాశి వారికి ఇప్పుడు వచ్చే కష్టాలు భరణాతీతం. మ్మ్. సాడే సాధన నడుస్తుంది. మ్మ్. విన్నారా? సో ఏంటి అని అంటే వీళ్ళకు శనీశ్వర ప్రభావం అనేది ఈ డిసెంబర్లో ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. లేని సమస్యలు తల మీద పడుతూ ఉంటాయి. వ్యాపారంలో నష్టము, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళను తీసేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే నానుకునే వాళ్ళందరితో గొడవలు అవుతూ ఉంటాయి. ఎవరితో సక్రమంగా ఉండలేరు. ఇలా ఎన్నో విషయాల్లో వాళ్ళకు వస్తూ ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటి అని అంటే వీళ్ళకు తెలవకుండా ఎక్కువగా శరీరాలు కాలిపోయేటువంటి గుణాలు బాగా కనిపిస్తున్నాయి. అంటే శరీరమే. పాలు వేడి చేస్తారు, అవి మీద పడడం, నీళ్లు వేడి చేస్తారు, మీద పడడం, లేకపోతే తెలియకుండా కరెంట్ షాక్స్ కొట్టడం, ఇలాంటివి వచ్చేటివి చాలా కనిపిస్తున్నాయి తల్లి ఓ. సో డిసెంబర్లో. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి కాబట్టి ఇది వచ్చేస్తాయి కొంచెం వీరికి. వారికి ఇబ్బంది. అలా అందుకు శరీరం కాలే అవకాశం ఉంది. విన్నారా? తర్వాత వ్యాధుల్లో ఎలాంటి వ్యాధులు వస్తాయి అంటే బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటివి వస్తూ ఉంటాయి. ఈ మూడే మ్మ్. వీళ్ళకి వచ్చేటివి. ఎందుకంటే శని ప్రభావం కదా, శని ఎటువైపు దారి తీస్తాడా అనేది తెలియదు. మ్మ్. ఈ మీనరాశి వారికి ఏమవుతుందంటే ఆ శని అనేది వీటి మీద ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం దృష్టికోణం చూస్తే ప్రస్తుతం ఇలా. ఉన్న వాటికి. సో అందుకోసం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేటి వారికి ఉన్నత స్థాయిలో వ్యాపారం రాలేదు. వ్యవసాయులకు కూడా చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. రాజకీయంలో ఉండే వారికి కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ క్రీడా సినీ రంగంలో ఉండేవారికి కూడా అదే పరిస్థితి తల్లి. కాబట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఈ ఎంతమంది ఇది ఉంటారో ఈ మీనరాశి వారు 3 ఆలయాలకు ఖచ్చితంగా పోవాలి. ఓకే. ఏమేమి ఆలయాలు గురుగారు అవి? ఒకటి ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయం, మ్మ్. రెండవది కనకదుర్గాదేవి ఆలయం, మ్మ్. మూడవది ఆ పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళాలి. ఈ పరమేశ్వరుడికి ఎలా అంటే అమావాస్యకు ముందు మనకు మాస శివరాత్రి అని వస్తుంది తల్లి. ప్రతి ఈ నెల. మీనరాశి వారు ప్రతి మాస శివరాత్రి రోజున మీరు ఉండేటువంటి ఆలయం ఏదైతే ఉంటుందో ఆ ఆలయంలో మాస శివరాత్రి రోజున స్వామివారికి అన్న పూజ చేయించడం అత్యంత ఉత్తమం. అన్న పూజ. అన్న పూజ ఆచరిస్తే మీలో ఉండేటువంటి సర్వాది దోషాలను కూడా స్వామివారు నివారణ చేయగలుగుతాడు. ఎందుకంటే శని ప్లస్ ఈశ్వర శనీశ్వర మన శాస్త్రంలో ఉంది. ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే నీవు ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడికి అన్న పూజను ఆచరిస్తావో, అన్న పూజను చేస్తావో సకల యోగ్యత అనేది మనకు దక్కుతుంది తల్లి. ఓకే గురుగారు. సో వాళ్ళ అన్న పూజ చేయడం ఒకటే పరిష్కారం ఉంది. అలా కాకుండా వీళ్ళు దర్శించాల్సిన ఆలయాలు 3 చెప్పారు గురువుగారు. అయ్యప్ప స్వామి వారిది, కనకదుర్గమ్మ అమ్మవారు, పరమేశ్వరుని ఆలయాన్ని దర్శించాలి. మొత్తానికి ఈ రాశుల ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని వివరంగా ఈ డిసెంబర్లో వివరించడం, అలాగే వాళ్ళకి పరిష్కార మార్గాలు కూడా చూపించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.